మహాలక్ష్మి పథకం కింద అంటే మాకు నరకము కనిపిస్తుంది. వాళ్ళు పెట్టింది కరెక్టే, వాళ్ళు మంచిగా పెట్టిర్రు, కానీ మేము నరకం చూస్తున్నాం. రెస్పాన్స్ లేకపోతే ఎంత వస్తాయి? అప్పుడు 53 రోజులు కాదు, ఇప్పుడు సత్య వరకు కూడా మేము సమ్మె చేస్తాం. ఈ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మాకు విలీనం కావాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి. 10 గంటలు భారం ఎక్కువైంది. ఇంట్లో పిల్లలు పండుకునేటప్పుడు వచ్చాము, మళ్ళీ రాత్రికి ఇంటికి పండుకున్నాకనే పోతాం. మా పిల్లలు మాకు లాస్ట్కు తెలిసేది కూడా తెలుస్తలేదు. మా పిల్లలు ఏ పరిస్థితులు ఉన్నారో మేము చూసుకునేది లేకుండా అయింది. మాకు లేడీస్కు మంచిగా చేస్తామంటారు, మేము డ్యూటీ దిగే వరకు 11, 12 అవుతుంది. 12 గంటల రాత్రి ఇలా మేము ఇంటికి ఎట్లా పోవాలా? మాకు పని భారాలు చాలా అయినాయి. 50 మంది ఎక్కే బస్సులో 200, 150, 170 మంది అయినా మేము ఎందుకు కష్టపడుతున్నామంటే, మేము ఎప్పుడు రేవంత్ రెడ్డి సారు చేస్తాడు, మాకు మంచి రోజులు వస్తాయి, మాకు సమయం కావాలన్నారు. ఇంకెన్ని రోజులు సమయం కావాలి? 2 సంవత్సరాలున్నర అవుతున్నది, ఇంకెన్ని రోజులు సమయం తీసుకుంటారు? మాకు ఏదో కరెక్ట్ చెప్పాలి. మాకు మంచి రోజులు వస్తాయి అన్నారు, మాకు ఈ రోజే ఏదో ఒకటి లేదు తెలిసి చెప్పాలి. మహాలక్ష్మి పథకం తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? మహాలక్ష్మి పథకం కింద అంటే మాకు నరకము కనిపిస్తుంది. వాళ్ళు పెట్టింది కరెక్టే, వాళ్ళు మంచిగా పెట్టిర్రు, కానీ మేము నరకం చూస్తున్నాం. చిన్న తప్పు చేసినా మాకు డిపోస్ పేర్లు ఎంతమంది మహాలక్ష్మి పథకం పెట్టినాక ఎన్ని మంది సస్పెండ్ చేసిర్రు. చాలా మంది కండక్టర్లు చిన్నదానికి డిఎంకి చిన్నది మరి పెద్ద దాన్ని కూడా చిన్నదానికి వాళ్ళు డిపో వాళ్ళు బస్ స్టాప్లలో ఉండరు, ఏదో ఉంటారు. బస్ ఆపలేదని డిపోకి ఫోన్లు చేస్తే డిఎం వాళ్ళని పిలిచి అడగారు. మీరు ఫోన్లు చేస్తారు, కండక్టర్కి ఫోన్లు చేసి మీరు బస్ ఆపలేదంటానే మళ్ళీ మాకు డిపోస్ పేర్లు. రేవంత్ రెడ్డి గారు మీరు గెలిపించారు, దగ్గర నుండి గెలిపించారు, మరి మిమ్మల్ని 2 ఏళ్ళు అయినా కూడా మీకు ఏం చేశారంటే ఏం చెప్తారు? మేము అదే ఆ కోరికతోనే ఉన్నాము. ఈ రోజు మాకు ఏదో ఒకటి తేల్చి చెప్తారని ఆశతోనే మేము కడుపు గాలి వచ్చినాం. మాకు కొట్లాడాలని రాలేదు, మా బాధ కలిగి మేము ఇక్కడ వచ్చినాం. ఈ రోజు సాయంత్రం వరకు ఏదో ఒకటి తేల్చి చెప్తారని మేము ఆశపడుతున్నాం. ఎప్పుడైనా రెస్పాన్స్ లేకపోతే ఎంత వస్తాయి? అప్పుడు 53 రోజులు కాదు, ఇప్పుడు సత్య వరకు కూడా మేము సమ్మె చేస్తాం. ఎప్పుడైనా ఎలక్షన్ వస్తే ఆర్టీసీ వాళ్ళని బాగా మాట్లాడతారు ఎన్నికల వాళ్ళు. మా జీవితాలతోనే గవర్నమెంట్ వాళ్ళు ఆడుకుంటున్నారు, ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఆడుకుంటున్నారు, కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకునే నాదులే లేరు. మహాలక్ష్మి పథకం కింద అంటే మాకు నరకము కనిపిస్తుంది. వాళ్ళు పెట్టింది కరెక్టే, వాళ్ళు మంచిగా పెట్టిర్రు, కానీ మేము నరకం చూస్తున్నాం. రెస్పాన్స్ లేకపోతే ఎంత వస్తాయి? అప్పుడు 53 రోజులు కాదు, ఇప్పుడు సత్య వరకు కూడా మేము సమ్మె చేస్తాం. బస్ ఆపలేదని డిపోకి ఫోన్లు చేస్తే డిఎం వాళ్ళని పిలిచి అడగారు. మీరు ఫోన్లు చేస్తారు, కండక్టర్కి ఫోన్లు చేసి